ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. దేవుని మాటలను నేర్చుకున్నటకు సిద్ధపడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. నియమ నిబంధనలు అనేటువంటి శీర్షిక ద్వారా అనేకమైనటువంటి క్రొత్త సంగతులను, అద్భుతమైనటువంటి వివరణను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకునే ప్రక్రియలో ఈరోజు రెండవ భాగాన్ని వినబోతున్నాం. దేవునితో మనుష్యులకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవునికి మనుష్యులకు మధ్య నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుడు దయచేసిన నియమ నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి. ఈ నియమ నిబంధనలను 10 భాగాలలో మనం నేర్చుకుందామని గత భాగంలోనే మీకు తెలియజేశాను. గత భాగంలో ఉపోద్ఘాతం పూర్తయింది. ఇక ఈ భాగంలో కాలములు, అమలులో ఉండేటువంటి కాలం, దేవుని నిబంధన అమలులో ఉండేటువంటి కాలమును మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని నియమ నిబంధనలలో మనుషులందరూ తెలుసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కాలానుగుణంగా దేవుడు నియమ నిబంధనలను ఎలా అనుగ్రహించాడు. కాలానుగుణంగా నియమ నిబంధనలు అనుగ్రహింపబడ్డాయి. భూమి మీదకి పుట్టుకొచ్చినటువంటి ప్రతి మనిషికి ఒకే విధమైనటువంటి ఆజ్ఞలు, కట్టడలు దేవుని వలన ఇవ్వబడలేదు. ఆయా తరాలలో, ఆయా కాలాలలో మనుషులకు అవసరమును బట్టి దేవుడు ఆజ్ఞలనిచ్చాడు, కట్టడలనిచ్చాడు. వీటి విషయంలో స్పష్టత లేకపోతే గనుక మనకు సంబంధించని ఆజ్ఞలను మనం పాటించి, మనకు సంబంధించిన ఆజ్ఞలను మనం విడిచిపెట్టే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఈరోజు ఈ ప్రమాదంలో అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియవు. మనం ఎవరితోనైనా కొంతకాలం సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక వస్తువును గూర్చైనా లేక ఒక ప్రవేశమును గూర్చైనా మనము ఒక ఒప్పందాన్ని, ఒక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దానికి నియమ నిబంధనలు ఉంటే, ఆ నియమ నిబంధనలలో ప్రధానమైనది కాలము. ఏ కాలము నుండి, ఏ సమయము నుండి ఈ నియమం అమలులో ఉంటుంది, ఎప్పటి వరకు అమలులో ఉంటుంది, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, లోక సంబంధంగా ఏదైనా వస్తువును కొనుక్కున్నప్పుడు ఈ విషయం మనకు స్పష్టమే. ముఖ్యంగా వారు గ్యారంటీ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక వస్తువును కొనుక్కుంటే గ్యారంటీ ఇచ్చినప్పుడు, ఆ గ్యారంటీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పుడు దానిలో ప్రధాన పాత్ర వహించేదేంటి? కాలము, సమయం, ఎఫెక్టివ్ డేట్. అంటే ఈ వారంటీ ఎప్పటి నుండి అమలులోనికి వస్తుంది, ఎంతకాలం వరకు ఉంటుంది, ఎంతకాలం వరకు ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే మనం ఎందులోనైనా ప్రవేశాన్ని పొందినప్పుడు, ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ ప్రవేశమును పొందినప్పుడు అక్కడ కూడా ఎఫెక్టివ్ డేట్, జాయినింగ్ డేట్ ఉంటుంది. కాలము చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాగే ఎప్పటి వరకు అది అమలులో ఉంటుందో కూడా ఉంటుంది. టీసీ తీసుకుంటారు, ఆ యొక్క విద్యాలయం నుండి మీరు బయటకు వచ్చేస్తారు.
అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒప్పందం ఉందిగా, జాయినింగ్ డేట్, అలాగే రిటైర్మెంట్ డేట్, లేదంటే రెసిగ్నేషన్ ఇచ్చేస్తే మీరు విడుదల పొందినటువంటి ఆ తేదీ. దేశాల మధ్య ఒప్పందం, ప్రారంభపు తేదీ, ముగింపు తేదీ. ఇవన్నీ కూడా లోకపరంగా మనకు అర్థమవుతున్నప్పుడు దేవునితో మనుష్యులకు ఉన్నటువంటి నిబంధన, దీనికి కూడా కాలానుగుణమైనటువంటి జ్ఞానమును మనం నేర్చుకోవాలి. దేవుడు ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, ఆజ్ఞలు ఆయా కాలాలలో మనుషులకు అనుగ్రహించాడు. అందరికీ కలిపి దేవుడు ఒకే కట్టడ, ఒకే ఆజ్ఞ ఇవ్వలేదు. ఆయా కాలాలలో పుట్టుకొచ్చినటువంటి మనుషులకు అవసరమును బట్టి దేవుడు ఆయన ఆజ్ఞానుసారంగా దేవుడు నియమాలను, నిబంధనలను దయచేశాడు. దేవునితో మనిషికి ఉన్నటువంటి సంబంధం ఈరోజు గ్రంథం రూపంలో ఎలా కనిపిస్తుంది? మనకి నిబంధనగా కనిపిస్తుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుంటే పరిశుద్ధ గ్రంథము 2 ప్రధానమైనటువంటి భాగాలుగా విభాగింపబడింది. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత, క్రొత్త నిబంధన, నిబంధనలు, 2 నిబంధనలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం 2 నిబంధనల యొక్క సమ్మేళనం. నిబంధన అంటే టెస్టమెంట్, ఒప్పందం. ఎవరైతే ఈ నిబంధనకు లోబడి దేవుని దగ్గరకు రావాలనుకుంటారో వారు ఈ నిబంధనను అనుసరించాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకున్నప్పుడు వెంటనే మనకు తెలియవలసిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఏ టెస్టమెంట్, నిబంధన. దేవుడు నాతో చేసిన నిబంధన, దేవుడు నాకు ఇచ్చిన నిబంధన, దేవుడు నాకు తెలియచేసిన నిబంధన. ప్రియులరా, ఈ నిబంధనను ఏ కాలములో దేవుడు ఎలా అనుగ్రహించాడు? పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను పాత నిబంధనలో ఉన్నానా, క్రొత్త నిబంధనలో ఉన్నానా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ క్రిందికి నేను వస్తాను, ఏ ఆజ్ఞ క్రిందికి నేను రాను, ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇప్పుడు నాకు సరిపోతాయా లేదా? దేవుడు ఈ కాలమందు నాకు ఇచ్చిన ఆజ్ఞలేనా ఇవి అని పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక ఆజ్ఞను, కట్టడను మీరు చూచి చదివినప్పుడు దాని కాలమును మీరు తెలుసుకుంటే అప్పుడు అది మీకు సంబంధించినదో కాదో మీకు అర్థమవుతుంది. కాలం తెలుసుకోవాలి. ఆ కాలం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మీరు నివసిస్తున్నటువంటి కాలం ఆ కాలమో కాదో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. కనుక ఎఫెక్టివ్ డేట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎఫెక్టివ్ డేట్ చాలా ముఖ్యమైనది. అంటే అమలులో ఉన్న కాలము తెలుసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి సంగతి. ఉదాహరణకి ఆదాము హవ్వలకు దేవుడు ఏదెను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నాడు. ఆదాము హవ్వలతో దేవుడు ఏమన్నాడు? ఏదెను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, వాటిని తినదునుమున మీరు చచ్చెదరు అని వారికి ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ ఎవరికి? ఆదాము హవ్వలకి, కయీను హేబెలులకు కాదు. అలాగే నేడున్న మనకు కాదు. ఇది కేవలం ఆదాము హవ్వలకు మాత్రమే. దేవుడు వారికి మాత్రమే ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. పాత నిబంధనలో కనిపిస్తుంది. కనుక ఆ ఆజ్ఞ యొక్క కాలము మనం తెలుసుకోవాలి. ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడింది, ఎప్పటితో ముగింపబడింది? వారు ఏదైనా వనంలో ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో అప్పుడు దేవునితో సంబంధాన్ని కోల్పోయారు, ఏదైనా వనం నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు తినడానికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు మనకు కనిపించడం లేదు. కానీ దేవుడు ఈ విషయాలన్నీ మనకెందుకు రాయించాడు? మన చేతుల్లో ఈ గ్రంథంలో ఈ మాటలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దృష్టాంతముగా, ఒక చరిత్ర పాఠ్యాంశంగా మనం తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది, ఆ కాలములో ఉన్న వారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని మనం తెలుసుకొనటం ద్వారా నేటి కాలములో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా గుర్తించి నాటికి నేటికి దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క విధానము మారలేదు. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ
ఆ కాలములో ఆ విధంగా కనిపిస్తుంది, ఈ కాలంలో ఈ విధంగా కనిపిస్తుంది అనేటువంటి జ్ఞానమును మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఏ కాలములో ఏ కట్టడను ఏ ఆజ్ఞను దేవుడు ఎవరికి అనుగ్రహించినా కానీ మూలాంశం ఒక్కటే, దాని యొక్క భావం ఒక్కటే. దేవుడు మనిషిని నీతిమంతునిగా చూడాలనుకుంటున్నాడు. భావం ఇదే. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. తినవద్దని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? వీరిని నీతిలో ఉంచాలని, నీతిమంతులుగా చూడాలని. కయీను హేబెలులకు శ్రేష్టమైన అర్పణ ఇవ్వమని ఆదేశించాడు. అందులో దేవుడు వారిలో ఏం చూడాలనుకుంటున్నాడు? నీతిని చూడాలనుకుంటున్నాడు. అంటే ఆ ఆజ్ఞ వారికి ఇవ్వడం ద్వారా కయీను హేబెలులో దేవుడు నీతిని చూడాలనుకుంటున్నాడు. హేబెలు నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు, కయీను పాపాత్ముడుగా కనిపిస్తున్నాడు, నరహంతకుడుగా కనిపిస్తున్నాడు, సత్క్రియ చేయనివాడుగా కనిపిస్తున్నాడు. అంటే ఏ కాలమంతు దేవుడు ఎవరికి ఏ కట్టడ ఏ ఆజ్ఞ ఇచ్చినా కానీ మూలాంశం మాత్రం ఒకటే, ప్రధానమైనటువంటి భావం మాత్రం, తాత్పర్యం మాత్రం ఒకటే. ఏంటా తాత్పర్యం అనగానే నీవు నీతిమంతునిగా మారాలి. నీవు నీతిమంతునిగా మారటానికి, నీతిమంతునిగా జీవించటానికి, నీతిమంతునిగా నీవు మరణించి తండ్రి సన్నిధికి చేరటానికి ఈ కాలమందు నీవు పాటించవలసిన ఆజ్ఞ ఇది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కాలములను సరిగ్గా తెలుసుకొని పరిశుద్ధ గ్రంథమును చక్కగా విభజించి నేర్చుకోగలిగితే ప్రస్తుత కాలమందు నేను దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు కట్టడలలో ఏ ఆజ్ఞల క్రిందికి వస్తాను, ఏ కట్టడ క్రిందికి వస్తాను అనేది కనుక స్పష్టంగా తెలుసుకోగలిగితే మీరు చాలా ధన్యులు. వాటిని పాటించగలిగితే మీరు పరలోకానికి వెళతారు. నియమ నిబంధనలు తెలియక ఈరోజు పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నటువంటి వారిలో అనేక మంది పాత ఆజ్ఞలు ఇప్పుడు పాటించాలనుకుంటూ పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు వారు పాటించవలసిన ఆజ్ఞలను పెడచెవిన పెడుతున్నారు, వాటిని పాటించడం లేదు. ఎంత ప్రమాదం జరుగుతుందో చూడండి. అంటే ఎఫెక్టివ్ డేట్ తెలియకపోతే చాలా నష్టం కలుగుతుంది. ప్రవేశం పొందిన తర్వాత ఆ కాలంలో నీవు విద్యాలయానికి వెళ్లకుండా మరో కాలంలో విద్యాలయానికి వెళతానంటే అసలు లోపలికి రాణిస్తారా? నీవు ఈ బ్యాచ్ స్టూడెంట్ కాదంటారు, నీకు ఇప్పుడు అనుమతి లేదంటారు. నీకు ఎప్పుడైతే అనుమతి ఇవ్వబడిందో ఆ కాలంలో మాత్రమే నీవు అక్కడ ప్రవేశించటానికి, అక్కడ కూర్చుని విద్యను అభ్యసించటానికి నీవు అర్హుడవు, అర్హురాలవు. అలాగే ఒక ఉద్యోగం కూడా నీవు ప్రవేశం పొందిన తర్వాత నీవు రిటైర్ అయ్యేంత వరకు కూడా అక్కడికి వెళ్ళటానికి, అక్కడ పని చేయటానికి నీకు అవకాశం ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత నీవు లోపల ప్రవేశించడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు రిటైర్ అయిపోయావు, లేకపోతే డిస్మిస్ అయిపోయావు, లేకపోతే రిజైన్ చేసేసావు. లోపల ప్రవేశించడానికి వీలు లేదు. ఏదైనా సరే ఒక ఒప్పందం ప్రారంభపు తేదీ, ముగింపు తేదీ ఈ మధ్యకాలంలో మాత్రమే చెల్లుతుంది, ఆ తర్వాత అది చెల్లదు. ఈ విషయాన్ని దేవుడు ప్రధానంగా మనకు నేర్పించాలనుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన మేళవింపుగా మనకు కనిపిస్తుంది కదా. అంటే దేవుడు మనుషులతో చేసినది ఒక నిబంధన, టెస్ట్మెంట్. భూమి మీద మనుషులు అగ్రిమెంట్ చేసుకుంటారు, ఒక ఒప్పందం చేసుకుంటారు. అది పత్రాలలో వారు రాసుకుంటారు, సాక్షులు ఉంటారు, సంతకాలు చేసుకుంటారు. ఇది మన మధ్య జరిగిన ఒప్పందం అంటారు. దేవుడు మనుషులకు ఇచ్చినది కూడా ఒక నిబంధన. మనుషులు ఒకవేళ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వారు ఒప్పందం చేసుకుంటే దానిని అగ్రిమెంట్ అంటారు, ఒప్పందం అంటారు. కానీ దేవుడు తాను వ్రాయించి ఇచ్చాడు కనుక ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో, దేవుని రాజ్యానికి చేరాలనుకుంటున్నారో, నీతిమంతులై పరలోకానికి రావాలనుకుంటున్నారో, నిత్యత్వాన్ని పొందాలనుకుంటున్నారో వారు దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను అంగీకరించి తీరాలి. ఆ నిబంధనను వారు స్వీకరించాలి. అందుకే దేవుడు నిబంధన ఇచ్చాడు. నీకు సమ్మతమైతే, నాకు సమ్మతమైతే అప్పుడు మనం ఒక ఒప్పందం చేసుకుందామని దేవుడు చెప్పడు. దేవుడు ఇచ్చినది ఒక నిబంధన. మీరు నీతిమంతులుగా మారాలంటే ఇదిగో నేను చెప్పినటువంటి ఈ ఆజ్ఞలను, కట్టడలను మీరు పాటించాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఎవరైతే పాటిస్తారో వారు బహుమతిని పొందుతారు, విశ్రాంతిలోనికి వెళతారు, నిత్యత్వాన్ని పొందుతారు. ఎవరైతే పాటించారో, నిబంధనను అతిక్రమిస్తారో వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, అంటే దేవుని నుండి దూరం అయిపోతారు.
ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైనటువంటి సంగతుల ద్వారా దేవుడు చెప్పిన ఈ విషయాన్ని ఇంకనూ సుస్థిరముగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయా కాలాలలో దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు నేను సరిగా విభజించి నేర్చుకుంటున్నానా లేదా? ఎవరికి ఏ ఆజ్ఞ ఇవ్వబడింది, ఆ ఆజ్ఞ ఎంతవరకు కొనసాగింపబడింది, పొడిగింపబడింది, ఈ విషయాలను తప్పనిసరిగా మనం నేర్చుకోవలసిన వారముగా ఉన్నాం. ఒకానొక సందర్భంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? అజ్ఞాన కాలములు ఉన్నాయి, ఇప్పటి కాలములు ఉన్నాయి. అజ్ఞాన కాలములందు దేవుడు మనుష్యులను ఏ విధంగా చూచాడు, ఇప్పటి కాలమందు దేవుడు మనుష్యులను ఏ విధంగా చూస్తున్నాడు అంటే, కాలాన్ని బట్టి దేవుడు మనుషులతో చేస్తున్నటువంటి నిబంధన, మనుషులకు ఇచ్చిన కట్టడ, ఆజ్ఞ ఏ విధంగా ఉంటుందో ఆ వాక్య భాగాన్ని బట్టి ప్రాథమికంగా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అంటే పురాతన కాలము, ప్రారంభపు కాలము, మొదటి కాలము. ఆ అజ్ఞాన కాలములను అంటే అప్పుడు జ్ఞానము సంపూర్ణముగా మనుషుల చేతికి ఇవ్వబడలేదు. వారికి దేవుని యొక్క సంకల్పం సంపూర్ణంగా తెలియబడలేదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అంటే దేవుడు పాపము చేయమని ఏమి చెప్పలేదు, పాపము చేసినా ఆయన అంగీకరించడం లేదు. అయితే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. వారికి ఆయుష్కాలం ఎక్కువ, వారు తెలియక చేసితరు గనుక వారు తెలుసుకున్న తర్వాత నీతిలోనికి వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే కాలం మారిన తర్వాత, దేవుడు సంపూర్ణముగా జ్ఞానమును దయచేసిన తర్వాత, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు బయలుదేరినటువంటి ఆజ్ఞ జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. చూసారా? కనుక కాలానుగుణంగా నిబంధన మారుతోంది కదా. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. కాలాన్ని బట్టి నిబంధన మారింది. కాలాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఎలా జీవించాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆజ్ఞలు, కట్టడలు ఇస్తున్నాడు. వాటిని మనం సున్నితంగా పరిశీలన చేసి వాటిని మనం చేపట్టి దేవుని కొరకు బ్రతకాలి. ఏ కాలమందు ఏ ఆజ్ఞ ఏ విధంగా ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకున్న వారముగా ఉండాలి. ప్రియులారా, ఆయా కాలాలలో దేవుడు తన మాటలను మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పాలంటే దేవుడు తెలియచేయాలి కదా. ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. తన నిబంధనను తన ప్రజలకు ఏ విధంగా దేవుడు తెలియజేశాడు? ప్రవక్తల ద్వారా. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా దేవుడు పరిచయం అయ్యాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటల ద్వారా దేవుడు మనుషులకు పరిచయం అయ్యాడు. కాలాన్ని బట్టి దేవుని యొక్క సంగతులు మనుషులకు ఎలా అందాయో మీరు జాగ్రత్తగా మరొక మాటలో చూడగలిగితే మీకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. పూర్వకాలమందు నానా సమయములలోనూ మూల భాషలో నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ వాక్య భాగమును బట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే కాలము ముందుకు గడిచే కొద్దీ సంపూర్ణమైనటువంటి వివరణ దొరుకుతుంది, సంపూర్ణమైన స్పష్టత మనుషులకు వస్తుంది. ఆలోచన చేస్తున్నారా? హెబ్రీ పత్రిక ప్రారంభంలోనే గ్రంథకర్త ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే హెబ్రీ పత్రికలో ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పబోతున్నారు. మొదటి నిబంధన పాతదయింది, రెండవ నిబంధన క్రొత్తదిగా కనిపిస్తుంది, ఈ నిబంధనలో మనం ఉన్నాము అని ఆ హెబ్రీయులతో, నాడు ఉన్నటువంటి హెబ్రీయులతో, పూర్వము నుండి ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి హెబ్రీయులకు క్రీస్తు రక్షణను పరిచయం చేయటానికి హెబ్రీయులకు ఈ పత్రికను రాస్తూ ప్రారంభంలోనే పౌలు గారు ఏమంటున్నారు చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో, అంటే పూర్వకాలమందు కూడా ఆదాము హవ్వలు ఉన్నారు, కయ్యను హేబెలులు ఉన్నారు, నోవహు కాలం గడిచింది, అబ్రహాము గారి కాలం గడిచింది, ఇశ్రాయేలీలు వచ్చారు, మోషే గారి కాలం, దావీదు గారి కాలం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా భాగములుగా నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆయనే ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధన కాలానుగుణంగా ఇవ్వబడింది. కాలానుగుణంగా ఇవ్వబడింది. ఈ కాలములను తప్పనిసరిగా తెలుసుకోవాలి ప్రియులారా. ఇది చాలా విశేషమైనటువంటి జ్ఞానం, ఇది చాలా కీలకమైన అంశం. ఈ కాలములను గూర్చినటువంటి పట్టు మీకు తెలిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట ఎవరి కొరకు అనేది మీకు అర్థమవుతుంది. మీ కొరకు వ్రాయబడిన ప్రతి మాట మీరు నెరవేర్చటానికి వీలు కలుగుతుంది. ఈరోజు ఎందరోనండి వారి ఇష్టానుసారంగా వారి మనస్సుకు నచ్చితే పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు తీసుకుని పాటించాలి అనుకుంటున్నారు. వారి మనస్సుకు నచ్చకపోతే క్రొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలను వారు ద్వేషిస్తున్నారు. అంటే ఎప్పటి కాలంలో వీరు చేయవలసినటువంటి వాటిని ద్వేషిస్తున్నారు, నిరాకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. ఎప్పుడో దేవుడు ఒక కాలమందు ప్రజలకు అనుగ్రహించినటువంటి నిబంధనను ఇప్పుడు వీరు అపేక్షిస్తూ వాటిని చెయ్యాలనుకుంటున్నారు, వాటిని స్వీకరించి వాటిని పాటించాలనుకుంటున్నారు. ఉపయోగం ఏముంటుంది చెప్పండి? అంటే వీరు ఏం చేస్తున్నారన్నమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్కి అతిక్రమిస్తున్నారు, నియమ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఏమవుతుంది? నష్టపోతారు. అతిక్రమణ చేస్తే నష్టపోతారు. ఆదాము హవ్వలు నియమ నిబంధన అతిక్రమిస్తే ఏమయ్యారు? చనిపోయారు. అనగా ఆత్మీయంగా మరణించారు, ఏదైనా నుండి వెళ్ళగొట్టబడ్డారు, శాపం పొందిన వారుగా కనిపించారు. ఆజ్ఞాతిక్రమం చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. నేటికి కూడా కాలము విషయమైనటువంటి జ్ఞానము తెలియక ఆజ్ఞాతిక్రమము చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాను, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ప్రవక్తల ద్వారా నేను మాట్లాడిన సంగతులు, కుమారుని ద్వారా నేను మాట్లాడిన సంగతులు అవి ఎలా ఉన్నాయో మీరు గమనించండి. సారాంశం ఒక్కటే, తాత్పర్యం ఒక్కటే, మిమ్మును నీతిలో నిలబెట్టడమే, మిమ్మును పరిశుద్ధులుగా మార్చడమే తాత్పర్యం. అయితే నేను ఏ విధంగా మీకు కట్టడలను ఇచ్చాను, ఆజ్ఞలను ఇచ్చాను, వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. నాటి కాలంలో దేవుడు సున్నతి చేయించుకోమన్నాడు. అవును, నాటి కాలంలో వారికి ఇవ్వబడిన ఆజ్ఞ వారు సున్నతి చేయించుకున్నారు. నేటి కాలమందు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకోమన్నాడు. అవును, నేటి కాలమందు మనం బాప్తిస్మం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో సున్నతి చేయించబడాలని వ్రాయబడింది కనుక ఇదిగో కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి, నాతో పాటుగా మగవారికి అందరికీ నేను గోప్యాంగ చర్మమున సున్నతి చేయించాలని ఇప్పుడు కూడా మీరు సున్నతి చేయిస్తే అర్థం ఉందా? నాటి కాలమందు దేవుడిచ్చిన ఆజ్ఞది. ఆ ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు దానికి ఒక ప్రారంభం ఉంది, దానికి ఒక ముగింపు ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి దేవుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి సంగతులను బయలుపరిచిన తర్వాత క్రొత్త నిబంధన అమలులోనికి రావడం ప్రారంభించింది. క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చినటువంటి విధానం మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నాడు. క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చిన తర్వాత పాత నిబంధనలో వ్రాయబడిన ఇత్యాది ఆజ్ఞలన్నీ కూడా మరుగున పడతాయి. అందుకే
లేవీయ కాండంలో మీరు చదవగలిగితే ఎన్నెన్నో ఆజ్ఞలు, ఎన్నెన్నో కట్టడలు ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు, ఇశ్రాయేలీయుల వారు, పాలెములో నివసిస్తున్నటువంటి వారు ఏ విధముగా ప్రతి ఆజ్ఞను, కట్టడను నెరవేర్చాలో చాలా స్పష్టంగా మనకు లేవీయ కాండంలో కనిపిస్తుంది. ధర్మశాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మోషే ధర్మశాస్త్రము. అయితే ఇప్పుడు వాటన్నిటినీ పాటించవలసిన అవసరత ఎక్కడుంది? వాటిని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు, కట్టడలు ఇవ్వబడిన కాలం ఇశ్రాయేలీయుల కాలం. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి ఇంకా రాకముందు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలవే. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే విడగొడుతున్నాడు చూడండి, ఆ భాగాన్ని విడగొడుతున్నాడు చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా భాగములుగా, మరలా అప్పుడు కూడా నానా భాగములుగా ఇచ్చాడు. అబ్రహాము గారికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఇస్సాకు గారికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు, యాకోబు గారికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. మోషే కాలంలో, మోషే గారు భూమి మీద నివసిస్తున్న కాలంలో దేవుడు మోషేని ఏర్పరచుకుని ఒక నాయకుడిగా ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపించి వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు రప్పించి వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు వారికి బోధిస్తున్నాడు. అప్పుడు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అంటే పూర్వకాలమందు కూడా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు నానా భాగములుగా మాట్లాడాడు. మరలా నానా భాగములుగా, నానా విధములుగా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుడు అన్నిటికీ పరిపూర్ణతను తీసుకుని వచ్చాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అన్నిటికీ సమాప్తి అయి ఉన్నాడు, సంపూర్ణమై ఉన్నాడు, పరిపూర్ణత అయి ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే గమనిస్తారో వారికే నిబంధనల యొక్క సారాంశం అర్థమవుతుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన, అసలు పరిశుద్ధ గ్రంథం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగాలంటే ప్రాథమికంగా, ఓవరాల్గా మీరు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. నియమ నిబంధనల్లో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక మరొక వాక్య భాగం దగ్గరికి మనం వెళితే పేతురు గారు తన పత్రికలో కూడా ఈ విషయాన్ని పొందుపరుస్తున్నారు. పేతురు గారు వ్రాసినటువంటి ఆ చక్కని వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. దేవుడు ఆయా కాలాలలో ప్రవక్తల ద్వారా ప్రవచనములను కూడా తెలియజేశాడు. అంటే రాబోయే కాలంలో నా నిబంధన ఈ విధంగా ఉండబోతుంది, రాబోయే కాలంలో ఇదిగో నేను ఈ క్రియను వారి మధ్య జరిగించబోతున్నాను, రాబోయే కాలంలో నా కొరకు బ్రతికే వారు ఈ విధంగా ఉంటారు అని ముందుగా ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. వాటినే ప్రవచనములుగా మనం చూస్తున్నాము. ఈ ప్రవక్తలు ఆ మాటలను దేవుని ఆత్మ ప్రేరేపణ చేత పలికేటప్పుడు ఏ కాలములో ఈ సంగతి జరగబోతోంది, ఎట్టి కాలములో ఈ సంగతి జరగబోతోంది, అంటే దేవుడు ఈ ఆజ్ఞను రాబోయే కాలంలో ఎలా ఇవ్వబోతున్నాడు, దీనిని అంతటినీ కూడా పరిశీలించి పరిశోధించిరి. ప్రియులారా, నాటి కాలంలో కూడా అనగా పూర్వకాలమందు కూడా భవిష్యత్తులో దేవుడు ఫలానా విధంగా క్రొత్త నిబంధనను అనుగ్రహించబోతున్నాడని తెలిసి క్రొత్త నిబంధనలో ఉండే ఏదో ఒక ఆజ్ఞ ప్రవచన రూపంలో తెలిసిన తర్వాత నాడు వారు దానిని పాటించడానికి వీలు లేదు. ఎందుకంటే భవిష్యత్తులో దేవుడు ఆ కాలంలో మాత్రమే ఆ ఆజ్ఞను అనుగ్రహిస్తాడు. ఆ ఆజ్ఞ భవిష్యత్తులో దేవుడు అనుగ్రహిస్తాడని ముందుగా ప్రవక్త నోట పలికించాడు తప్ప ఇప్పుడు మాత్రం నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను మాత్రమే పాటించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే కాలములను బట్టి మనము దేవుని ఎడల సరిగా ప్రవర్తన కలిగి ఉండాలనే విషయం మాత్రం స్పష్టం. పూర్వకాలమందు ఉన్నవారైతే పూర్వకాలమందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు మాత్రమే మీరు పాటించాలి. నేటి కాలమందు ఉన్నవారైతే నేటి కాలమందు మీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు మాత్రమే మీరు పాటించాలి. అంతే తప్ప దీనికి మించినది అతిక్రమణలోనికి వస్తుంది. ఆజ్ఞాతిక్రమము పాపము.
దేవుని మాట వినకుండా ఆజ్ఞాతిక్రమము చేస్తే అది పాపము. దేవుని నియమ నిబంధనలు తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే అది పాపము. మీకు నచ్చిన, మీకు అనుకూలమైన వచనాలను మీరు ఏర్పరచుకొని, కట్టడలను మీరు స్వీకరించి, మీకు నచ్చని, మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నటువంటి నేటి కాలపు ఆజ్ఞలను మీరు విసర్జిస్తే కనుక అది అతిక్రమణ, అది పాపము. ఈ పాపములో ఈరోజు ఎందరో ఉన్నారు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీరు దేవుని జ్ఞానములో ప్రవేశించాలి. కాలములను మీరు తెలుసుకోవాలి. ఏ కాలములను, ఎట్టి కాలములను ఆత్మ సూచించెనో నాటి ప్రవక్తలు తెలుసుకున్న రీతిలో మీరు కూడా నేటి కాలమందు దేవుని ఆత్మ సహాయముతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మీ బ్రతుకును మీరు మలచుకోవాలి. అంతే తప్ప పాత నిబంధనలో ఏదో ఒక ఆజ్ఞను స్వీకరించి క్రొత్త నిబంధనలో ఏదో ఒక ఆజ్ఞను ద్వేషించేవారుగా మాత్రం మీరు ఉండకూడదు. మరలా చెబుతున్నాను వినండి, పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలో అయినా దేవుని యొక్క సారాంశం మాత్రం ఒక్కటే. మనలను నీతి మార్గంలో నడిపించడమే, మనలను పరిశుద్ధులుగా ఉంచడమే. నేటి కాలమందు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది ఆయనను ధరించుకొని ఆయన చెప్పిన ఆజ్ఞలను, కట్టడలను మనం పాటించడమే. నాటి కాలమందు వారు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు ఆయా కాలాలలో, ఆయా భాగములుగా, ఆయా విధానాలలో దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడలను, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను వారు పాటించడమే. అదే వారిని నీతిమంతులుగా మారుస్తుంది. నేటి కాలములో ఈ విధమైనటువంటి ప్రవర్తనే మనలను నీతిమంతులుగా మారుస్తుంది. కనుక ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో జాగ్రత్తగా గమనించుట అనేది విశేషమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానమును మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కాలములు, దేవుని యొక్క సంగతులు నిశితంగా పరిశీలిస్తే ప్రస్తుత కాలమందు ఏ విధంగా మీరు అడుగులు వేయాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, మీరు దేవుని కొరకు ఎలా బ్రతకాలనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో మరొక విషయాన్ని ఇప్పుడు చక్కగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే నేటి కాలమందు అనేక మందికి ఉన్నటువంటి ఏకైక సందేహం పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ రెండింటి మధ్యే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, సతమతం అవుతున్నారు. కాలములు తెలియటం లేదు. నేటికి చూడండి, అనేక మంది పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన ఆజ్ఞలు వారు స్వీకరిస్తూ వాటి ప్రకారం మేము ప్రవర్తించాలని, వాటిని చేయాలని కోరుకుంటున్నారు. అయితే హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి మరొక చక్కని మాటను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు హెబ్రీలకు తెలియజేసినటువంటి మాటలో విశేషమైనటువంటి సంగతి ఇప్పుడు మనం చూడాలి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు, మూల భాషలో నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ప్రధానంగా 2 నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి కదా. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఇక్కడ ఆ భేదాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఆ భేదాన్నే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటి దానిని ఏం చేస్తున్నాడు? పాత నిబంధన చేస్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచిస్తే మీకు అద్భుతమైన విషయం అర్థమవుతుంది. మొదటి నిబంధన, రెండవ నిబంధన ఆయన పిలవటం లేదండి. ఎలా పిలుస్తున్నాడు? ఆయన క్రొత్త నిబంధన, పాత నిబంధన అని పిలుస్తున్నాడు. చాలా గొప్ప సంగతి ఇది. మొదటి నిబంధన, రెండవ నిబంధన అని ఆయన ఎందుకు పిలవలేదు? ఒకవేళ మొదటి నిబంధన, రెండవ నిబంధన అని ఆయన పిలిచాడు అనుకోండి, మూడవ నిబంధనకు అవకాశం వచ్చేస్తుంది. అంటే దేవుడు ఒకానొక కాలంలో మొదటి నిబంధన చేశాడు, నేటి కాలం ముందు రెండవ నిబంధన చేశాడు, మరో కాలంలో దేవుడు మూడవ నిబంధన చేస్తాడేమో అనుకుంటారు కదా. కనుక ఆయన ఏమంటున్నాడంటే రెండవది క్రొత్తది. క్రొత్తది అన్నాడంటే అది ఎప్పటికీ క్రొత్తదే, నిత్య నూతనమైనది. చక్కగా ఆలోచన చేయాలి. రెండవ నిబంధనను క్రొత్త నిబంధన అని చెప్పుట చేత
మొదటి నిబంధన ఏమైపోయింది? పాత నిబంధన అయిపోయింది. మొదటి నిబంధన పాత నిబంధన అయిపోయింది. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ ఎప్పటి వరకు న్యూ టెస్టమెంట్? భూమి మీద మనిషి మనుగడ ఉన్నంత వరకు అది న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన భూమి మీద మనుషులు జీవించిన కాలం వరకు, అంటే ఇక ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి ఎవరైతే జీవిస్తారో ఆ మనిషి వరకు, ప్రభువు రాకడ ఆసన్నమయ్యే ఆ కాలం వరకు కూడా, భూమి నిలిచి ఉన్నంత వరకు కూడా, మానవ మనుగడ ఉన్నంత వరకు కూడా క్రొత్త నిబంధన క్రొత్తదే, క్రొత్త నిబంధన క్రొత్తదే. అందువలన రెండవ నిబంధనకు ఆయన పెట్టిన పేరేంటి? క్రొత్త నిబంధన. అంటే ఈ నిబంధన ఎలాంటిది? నిత్యమైన నిబంధన. ఈ నిబంధన ఎంతకాలం ఉంటుంది? ఎప్పటితో ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రారంభమైంది. ఎంతకాలం ఉంటుంది? ప్రభువు రెండవ రాకడ వరకు ఉంటుంది. ఈ భూమి ఆకాశములు లయమైపోయే ఆ కాలం వరకు ఉంటుంది. మానవ మనుగడ భూమి మీద ఎంతవరకు ఉందో అంతవరకు ఈ నిబంధన అమలులో ఉంటుందంటే చాలా గొప్ప సంగతి. ఇప్పుడు మనకు చాలా వరకు సమస్య తీరిపోయినట్టే కదా. పాత నిబంధనను గూర్చి మనకు అర్థమైంది, ఒక అవగాహన వచ్చింది. క్రొత్త నిబంధనను గూర్చి ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక అవగాహన వచ్చింది. మనం ఏ కాలంలో ఉన్నామనగానే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము. ఈ కాలమందు ఉన్నటువంటి మనకు మరలా మరో నిబంధన అనుగ్రహింపబడుతుందా అంటే అస్సలు అనుగ్రహింపబడదు. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన. రెండవ నిబంధన అని ఆయన చెప్పటం లేదు, పిలవటం లేదు. క్రొత్త నిబంధన అని పిలుస్తున్నాడు. రెండవ దానిని క్రొత్త నిబంధన అని పిలుచుట చేత మొదటిది పాత నిబంధన అయింది. పాత నిబంధనలో ఉన్న సంగతులు ఏమాత్రం ఇప్పుడు మనం పాటించటానికి అర్హమైనవి కావు. నాటి కాలమందు దేవుడు ఇశ్రాయేలీయులకు కానీ, ఇశ్రాయేలీయులకు ముందు ఉన్నవారికి కానీ అనుగ్రహించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, పూర్వకాలమందు ఇవ్వబడినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, వాటి యొక్క కాల పరిమితి అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా పాత నిబంధనను మనం ఎందుకు కలిగి ఉన్నాం? అసలు క్రొత్త నిబంధన అనేది ఉన్నది అంటే పాత నిబంధనలో ఏ ఉన్నదో మీకు తెలియటం కోసం దేవుడు పాత నిబంధనను కూడా మీ చేతులకు అనుగ్రహించాడు. అసలు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకున్నట్టు కొరకు మీకు పాత నిబంధనను దేవుడు మీ చేతుల్లో అనుగ్రహించాడు. దృష్టాంతములుగా మీరు వాటిని చూచుట కొరకు, నేర్చుకున్నట కొరకు, పాఠములుగా స్వీకరించుట కొరకు దేవుడు వాటిని మీ చేతుల్లో అనుగ్రహించాడు. పాత నిబంధన అందుకే మీ చేతుల్లో కనిపిస్తుంది. మన చేతుల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండూ ఉండటానికి కారణం ఏంటంటే ఇదిగో ఇదే ప్రధానమైన కారణం. దృష్టాంతములుగా మనం విషయములను గ్రహించాలి, నేర్చుకోవాలి. ప్రియులారా, కేవలం క్రొత్త నిబంధన మాత్రమే మనం కలిగి ఉండటం వలన అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అసలు పాత నిబంధనలో దేవుడు ఏ విధమైన కట్టడలు, ఆజ్ఞలు వారికి ఇచ్చాడో మనకు తెలియదు కదా. ఏ విధంగా వారిలో నీతిని దేవుడు చూడాలనుకున్నాడో మనకు తెలియదు కదా. కనుక ఇవన్నీ మనకు తెలియాలంటే పాత నిబంధనను మనం చదవటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. పాత నిబంధనలో ఉన్న సంగతులు నేర్చుకోవటం, తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. అసలు మరో విషయాన్ని కూడా మీకు ఇక్కడ ప్రస్తావించాలి. క్రొత్త నిబంధనను దేవుడు పాత నిబంధనలో నుండే తీసుకుని వచ్చాడు. అంటే దానికి కొనసాగింపుగా క్రొత్త నిబంధన మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో ముందుగా వ్రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో అసలు దేవుని యొక్క సంకల్పం ఎలా ప్రారంభమైందో మనకు కనిపిస్తుంది. కనుక అందులో నుండే దేవుడు క్రొత్త నిబంధనను తీసుకుని వచ్చాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు ఆజ్ఞలు, కట్టడలు మరల అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా క్రొత్తవిగా అనుగ్రహించాడు. క్రొత్తవిగా అనుగ్రహింపబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు నేటి కాలమందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన వారుగా ఉన్నారు. వీటిని అతిక్రమిస్తే శిక్షకు లోనవుతారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. మీరు అబ్రహాము వలె సున్నతి చేయించుకుంటే మీకు రక్షణ, మీరు సున్నతి చేయించుకోకపోతే మీకు రక్షణ లేదు, శిక్ష అని చెప్పలేదుగా. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఉన్నారు. అది ప్రారంభం. బాప్తిస్మం అనేది ప్రారంభం. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఆ తర్వాత మీరు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రభువు సేవార్థమై మనం ఎలా జీవించాలి, సహోదరులను బ్రతికించటానికి మనం ఎలా జీవించాలి, దేవుని కొరకు అర్పణ ఏ విధంగా మనం ఇవ్వాలి, దేవుని చిత్తాన్ని మనం ఏ విధంగా నెరవేర్చాలి, ఈ విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభువు జీవితాన్ని ఒక సాదృశ్యంగా పెట్టారండి. ప్రభువు తన జీవితాన్ని ఒక ఉదాహరణగా పెట్టారు. ఆ తర్వాత ప్రభువును పోలి నడుచుకున్న వారు, వారి జీవితాలు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు గారు, తిమోతి గారు, పేతురు గారు అపొస్తలులు. ఒక స్టెఫను, స్త్రీలైతే లూదియా, యూనికే, లోయి, ఎందరో గొప్ప గొప్ప స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. తబిత అనేటువంటి భక్తురాలు,
సమరయ స్త్రీ, వీరందరూ కూడా దేవుని యొక్క సేవను ముందుకు ఎలా నడిపించాలో క్రొత్త నిబంధనలో ఈ కాలమందు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు కట్టడలు ఏ విధముగా మేము పాటించాలనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్న వారై వారి యొక్క జీవితాలలో శ్రేష్టమైనటువంటి ఫలమును పొందడానికి సిద్ధమైపోయారు కదా, దేవుని కొరకు బ్రతికారు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. జీవితాలే ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. క్రొత్త నిబంధన వ్రాయబడి మన చేతుల్లో ఉన్నది. అయినా సరే నేటికి మానవులు మనోనేత్రములను మూసుకున్నవారై, గ్రుడ్డితనము కలిగించుకున్నవారై, బాహ్య నేత్రాలు తెరచి చూస్తున్నా కానీ మనోనేత్రాలు మూసుకున్నవారై దేవుని జ్ఞానమును చూడలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, వారి జీవితాలలో పాటించలేకపోతున్నారు. ఎందుకు అంటే నియమ నిబంధనలు సరిగ్గా తెలియదు. నియమ నిబంధనలు సరిగ్గా తెలియదు. కాలానుగుణమైనటువంటి జ్ఞానం సరిగ్గా తెలియదు. ఇది నేటి పరిస్థితే కాదు, నాటి పరిస్థితి కూడా. ప్రారంభ శతాబ్దంలో కూడా అనేక మంది ఈ విధంగా ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు అంటే ఒక అర్థం కూడా ఉంది. నేటి కాలంతో పోల్చుకున్నప్పుడు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి మనుషులు ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారంటే, ఇంకా పాతదానిని వారు అవలంబిస్తున్నారంటే కాస్తైనా అర్థం ఉంది నేటి వారితో పోల్చినప్పుడు. ఎందుకంటే వారు అప్పుడప్పుడే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు అలవాటు అవుతున్నారు. ప్రియులారా, నేటి కాలమందు అయితే అసలు మనం ఎంత గొప్పదైనటువంటి స్థిరమైనటువంటి బుద్ధితో ఆలోచన చేయాలో చెప్పండి. అసలు కన్ఫ్యూజ్ అవ్వటానికి వీలుందా? ఆత్మ సహాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగానే ఆలోచన చేస్తారు, సూటిగానే చూస్తారు. ఎవరికైతే పరిశుద్ధాత్మ సహాయం ఉండదో, ఎవరైతే దురాత్మ చేత ప్రేరేపింపబడుతున్నారో వారే కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండి దేవుని వాక్యంలో ఏదైతే వారికి ఇష్టమో దానిని పట్టుకుంటారు. ఏదైతే వారికి ఇష్టం లేదో, ఏదైతే వారికి ఇబ్బందిగా ఉంటుందో వారు దానిని ద్వేషిస్తారు. క్రొత్త నిబంధనలో ఏదైతే వారికి ఇబ్బందిగా ఉంటుందో వారు దానిని ద్వేషిస్తున్నారు. ఏదైతే వారి శరీరానికి ఆనందంగా ఉంటుందో, ఏదైతే వారు కోరుకుంటున్నారో, ఏదైతే క్రొత్తగా ఉండాలని వారు ఆలోచన చేస్తున్నారో, ఏదైతే మిగిలిన వారి అందరికీ భిన్నంగా ఉండాలని వారు ప్రయత్నం చేస్తున్నారో అలాంటి విషయాలను వారు స్వీకరిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. జాగ్రత్త. కాలానుగుణమైనటువంటి జ్ఞానం మీకు తెలియకపోతే, దేవుడు అనుగ్రహించినటువంటి నియమ నిబంధనలు అవి అమలులో ఉన్న కాలము తెలియకపోతే ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. జాగ్రత్త. ఏదైనా నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే కదా పాటిస్తున్నాను అనుకుంటే నీవు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞ నేటి కాలంలో ఏ విధంగా ఇవ్వబడింది అనేది నీవు తెలుసుకోవాలి. నేటి కాలమందు జీవిస్తున్నటువంటి నీకు పరిశుద్ధ గ్రంథంలో ఏ ఆజ్ఞగా ఇవ్వబడింది, ఏ కట్టడగా ఇవ్వబడింది అనేది నీవు తెలుసుకుంటేనే నీవు సరైన ప్రవర్తనలో ఉన్నట్టు, లేదా నీవు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నట్టు. ఆజ్ఞాతిక్రమం చేస్తున్నట్టు. నేను బాప్తిస్మం తీసుకోను, నేను సున్నతి తీసుకుంటానంటే నీవు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నట్టు. నేను దేవుని కొరకు నేటి కాలములో క్రీస్తు వలె బ్రతకను, నేను పాత నిబంధనలో ప్రవక్తల వలె బ్రతుకుతానంటే నీవు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నట్టు. నీవు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నట్టు. నేటి కాలమందు జీవిస్తున్న నీకు క్రీస్తు ఒక రక్షణ మార్గం. ఆ క్రీస్తు ద్వారానే నీవు తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలి. అవును, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అవును, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి దృష్టాంతాలు కనిపిస్తున్నాయి, గ్రంథస్థం చేయబడ్డాయి. అవును, ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు కట్టడలు ఇవ్వబడ్డాయి. అయినా సరే నేటికి కూడా క్రీస్తును ద్వేషిస్తూ యెహోవా మాకు కావాలి అంటూ, యెహోవా ఈరే అంటూ, యెహోవా సాక్షులమంటూ క్రీస్తును విడిచి ముందుకు సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. జాగ్రత్త. మీరు క్రీస్తు విరోధులైతే తండ్రి అయిన దేవుని చేరుకోలేరు. తండ్రి అయిన దేవుడే ఈ విధంగా సంకల్పించినప్పుడు నేను తండ్రిని క్రీస్తు లేకుండా చేరుకుంటాననడం ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం. కాలానుగుణమైన జ్ఞానం నీకు తెలియదని అర్థం. మేము యెహోవా సాక్షులము అంటూ ఆదికాండము దగ్గర నుండి మలాకి గ్రంథం వరకు మాత్రమే వారు పరిగణనలోనికి తీసుకుంటూ మిగిలిన వాటిని వారు పరిగణనలోనికి తీసుకోకుండా, క్రొత్త నిబంధన సంగతులను వారు అస్సలు పరిగణనలోనికి తీసుకోకుండా పాత నిబంధనలో వారికి నచ్చిన వాటిని, వారు మెచ్చిన వాటిని ఈరోజు చేయటానికి వారు ఇష్టానురీతిని వారు పోతున్నారంటే వారు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞాతిక్రమంలో ఉన్నారని తప్పకుండా తెలుసుకోవాలి. క్రీస్తును గూర్చిన సంపూర్ణమైన జ్ఞానము కలిగి క్రీస్తు కొరకు బ్రతకవలసినటువంటి నేటి కాలమందు ఇంకను పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞల వైపు చూస్తున్నారంటే, పాత నిబంధనలో ఉన్న కట్టడల వైపు చూస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి.
వాటిని చదివి దృష్టాంతములుగా నేర్చుకోవాలి తప్ప వాటిని పాటించి నేడు దేవుడు మనకిచ్చిన వాటిని ద్వేషించడం, వాటిని విసర్జించడం వలన ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను మీరు వెళ్ళిపోతారో తెలుసా? మీరు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఒక అద్భుతమైనటువంటి వివరణ, వాక్య వివరణ ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు గలతీయులతో ఈ సందర్భాన్ని పంచుకుంటున్నారు. గలతీయులలో ఉన్నటువంటి వారు ఈ విధమైన ప్రవర్తనతోనే ఉన్నారు కనుక వారికి కూడా దేవుడు ఈ విషయాన్ని పౌలు గారి ద్వారా తెలియజేశాడు. గలతీ సంఘంలో ఎందరో ఈ విషయమై పొరపాటుతో ఆలోచన చేస్తున్నారు కనుక గలతీ పత్రిక మీరు చూడండి. ధర్మశాస్త్రము అనే కాడి క్రింద నుండి వీరిని క్రొత్త నిబంధనలోనికి ఎలా తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నమే గలతీ పత్రిక 6వ అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వారికి కాలానుగుణమైనటువంటి ఆజ్ఞలు తెలియలేదు. పూర్వకాలమందు ఇవ్వబడిన ఆజ్ఞలలోనే ఇంకా ఉండిపోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారో చూద్దాం. పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారో చూద్దాం. మొదటి శతాబ్దంలో కాలానుగుణమైన ఈ ఆజ్ఞలు, నియమ నిబంధనలు వారికి తెలియకపోవటను బట్టి పౌలు గారు గలతీయులను ఏ విధంగా హెచ్చరిస్తున్నారో, ఏ విధంగా వారితో ఈ మాటలను పంచుకుంటున్నారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కానివారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ప్రియులారా, గలతీయులు ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో చూడండి. గలతీయులు ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో చూడండి. మూల పాఠముల తట్టు మరలా చూస్తున్నారు. అంటే వారు చిన్నతనం నుండి అలవాటులో ఉన్నారు కదా. క్రీస్తు రక్షణ వారికి పరిచయం అయ్యే నాటికి వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు? మూల పాఠాలలో ఉన్నారు. దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలాలు వీటిని ఆచరిస్తూ పాత నిబంధనలోని పద్ధతులు, ఆచారాలలోనే వారు ఇంకా ఉండిపోయారు. పౌలు గారు ఎంతో కష్టంతో, ప్రయాసతో వీరికి సువార్తను బోధించి, నేర్పించి వారిని క్రీస్తు మార్గంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. వీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మరలా మూల పాఠముల తట్టు తిరుగుతున్నారు. అప్పుడు పౌలు గారు వీరి విషయమై వ్రాస్తున్నటువంటి మాటలు ఇవి. మిమ్మల్ని గూర్చి నేను పడిన కష్టము, ప్రయాస వ్యర్థమైపోవునేమోనని నేను మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అంటున్నారు. చూడండి ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు కదా. పాత నిబంధనలో ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే ఆజ్ఞలు, కట్టడలుగా అవి కనిపిస్తున్నాయి. క్రొత్త నిబంధనలు ఈ కాలమందు మీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, కట్టడలు మీరు పాటించాలని దేవుడు ఇంత స్పష్టంగా తెలియజేసిన తర్వాత కూడా మనం పొరపాటు పడితే, మనం అవివేకంగా ప్రవర్తిస్తే, మనం అజ్ఞానంగా వెళ్ళిపోతే, మనం దేవుని యొక్క మాటలను పట్టించుకోకపోతే, నియమ నిబంధనల్లో ఉన్నటువంటి ఈ గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకోకపోతే మనం నష్టపోతాం. కనుక జాగ్రత్త పడండి. ఇకనైనా మీ యొక్క విధానాన్ని మార్చుకోండి. క్రీస్తు ద్వారా రక్షణ నుండి తండ్రి అయిన దేవునిని మీరు చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. క్రొత్త నిబంధన కాలపు ఆజ్ఞలలో మీరున్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మీరు తిరగకూడదు. అవి బలహీనమైనవి, ఇప్పటి కాలానికి అవి బలహీనమైనవి, ఇప్పటి కాలానికి అవి నిష్ప్రయోజనమైనవి. అప్పటి కాలానికి దేవుడు వారికి అనుగ్రహించాడు, అప్పుడు వారికి బలమైనవి, అప్పుడు వారికి ప్రయోజనకరమైనవి. ఇప్పటి కాలంలో ఉన్న మనకు అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. వారు తిరిగారంటే ఒక అర్థం కూడా ఉంది. వారు తిరిగారంటే అంటే గలతీయులు ప్రారంభ శతాబ్దంలో, మొదటి కాలం కదా అది, ఇంకా ప్రారంభ కాలం కదా, క్రీస్తు నిబంధనలో మొదటి కాలం అది. కనుక అప్పుడు వారు తిరిగారంటే ఒక అర్థం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడే
పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలోనికి వస్తున్నారు, క్రీస్తుని అంగీకరిస్తున్నారు. నేటికి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చి నేటికి 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకనూ మీరు పాత నిబంధనలో ఉన్న సంగతులను చదివి వాటిని నెరవేర్చాలనేటువంటి భావనతో ఉంటున్నారు అంటే ఇది చాలా దారుణమైన సంగతి. ఇది చాలా అవివేకపు సంగతి. స్పష్టమైన నిర్ధారణకు రావాలి. ఏ కాలమందు మీరున్నారు, ఏ కాలమందు దేవుడు ఏ ఆజ్ఞలను అనుగ్రహించాడు, నేటి కాలమందు దేవుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞలు కట్టడలు ఏమిటనేటువంటి విషయం స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. 27 పుస్తకాలు చదవండి, 39 పుస్తకాలు చదవండి, 66 పుస్తకాలు ఒక్కసారి మీరు చదివితే ఈ యొక్క భావన మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఈ భావన తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఆయా కాలాలలో దేవుడు నియమ నిబంధనలలో భాగంగా ఏ మనుష్యులకు ఏ విధమైన ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడో మీకు అర్థమవుతుంది. నేటి కాలం ముందు మీకు ఇవ్వబడిన ఆజ్ఞలు కట్టడలు ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనను దేవుడు నిత్య నిబంధన అంటున్నాడు. క్రీస్తు తరువాత క్రీస్తు ద్వారా చేయబడినటువంటి ఈ నిబంధన, ఈ టెస్టమెంట్, ఇది పర్మనెంట్ టెస్టమెంట్. భూమి మీద మనిషి ఉన్నాడు అంటే, మనిషి మనుగడ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ యొక్క టెస్టమెంట్ మాత్రమే, ఈ నిబంధన మాత్రమే క్రొత్త నిబంధనగా ఎప్పటికీ క్రొత్తదిగా అమలులో ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంత ఆదరణ చెప్పండి. ఇక నిబంధన మారదు. మొదటి నిబంధనలో ఉన్నవారికైతే, అంటే పాత నిబంధనలో ఉన్నవారికైతే నిబంధన త్వరలో మారుతుందనేటువంటి ఒక ఆలోచన ఉంది. నిబంధన భవిష్యత్తులో మారిపోబోతుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎప్పుడు మారుతుందో వారికి తెలియలేదు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు మారుస్తాడు కనుక దాని కొరకు వారు ఎదురు చూశారు. కానీ ఇప్పుడైతే మనకు ఒక నిశ్చింత ఉంది. మరలా 3వ నిబంధన ఏమీ రాదు. ఎందుకంటే ఈ 2వ నిబంధన దేవుడు క్రొత్త నిబంధన అని చెబుతున్నాడు కనుక, ఎప్పటికీ ఇది క్రొత్తదే కనుక, ఇది మారదు కనుక, దీనిని నేను నా జీవితకాలం అంతా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నేను నిత్య జీవానికి వెళ్ళగలను, నేను ప్రయోజనకరమైన మార్గంలో ఉన్నానని చెప్పడానికి ఎంతో అవకాశం ఉంది కదా. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక చక్కని మాటను ఇప్పుడు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్య భాగంలో ప్రస్తావించబడినటువంటి సంగతిని చూడండి. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి యేసును లేపిన దేవుడు అనేటువంటి మాట ప్రస్తావించబడింది కదా. నిత్యమైన నిబంధన సంబంధమైనటువంటి రక్తమును బట్టి అనగానే క్రొత్త నిబంధన నిత్యమైన నిబంధన. పాత నిబంధన నివర్తనమగుటకు సిద్ధముగా ఉన్నది, అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అని ముందుగా తెలియజేయబడింది కదా 8వ అధ్యాయం 13వ వచనంలో. క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చింది. ఈ క్రొత్త నిబంధన ఎలా అమలులోనికి వచ్చింది? నిత్యమైన నిబంధన. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ప్రభువైన క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడు దేవుని చేత. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, నిత్యమైన నిబంధన సంబంధమగు విధానంలో ఆజ్ఞలు కట్టడలు పాటిస్తూ ఆ రక్తమును బట్టి మీరు దేవునికి అనుసంధానం చేయబడ్డారా లేదా? లేక గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తమును బట్టి మీ పాపములు పరిహరింపబడుతున్నాయా? లేక క్రీస్తు యొక్క రక్తమును బట్టి మీ పాపం పరిహరింపబడుతుందా? మీ పాపములను క్రీస్తు రక్తమును బట్టి మీరు పరిహరించుకున్నవారై నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మీరు కూడా మృతులలో నుండి పునరుత్థానులు కావాలి. ఇదే దేవుని యొక్క ఆశ, ఇదే దేవుని యొక్క సంకల్పం, ఇదే దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికకు అడ్డుగా నిలబడుతున్నారా? అయితే మీరు శిక్షను చవి చూడాల్సిందే, నిత్య శిక్షకు మీరు వెళ్ళాల్సిందే. అయితే ఈ నిబంధనను మీరు అంగీకరిస్తున్నారా? నిత్యమైన నిబంధనకు మీరు లోబడుతున్నారా? అయితే మీకు నిత్య జీవం దక్కుతుంది, నిత్య జీవం దక్కుతుంది. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి.
దేవుడు అనుగ్రహించిన నియమ నిబంధనలలో రెండవ భాగం కాలానుగుణంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు కట్టడలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు అమలులో ఉన్న కాలం మనం తెలుసుకున్నాం. ప్రస్తుత కాలమందు నేడు మనము ఏ కాలమందు ఉన్నామో దేవుడు మనకు ఇచ్చిన ఈ నిత్య నిబంధనకు సంబంధించినటువంటి ఆజ్ఞలు కట్టడలు ఏ విధంగా ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా మనం వాటిని నేర్చుకోవాలో తెలుసుకున్నాం. కనుక ఇక మీదట పొరపాటు మీరు చేయకుండా, అతిక్రమమును మీరు కలిగి ఉండకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చువారుగా పాత నిబంధనను చదవండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి సంగతిలో ఉన్న జ్ఞానమును నేర్చుకోండి. నాటి కాలమందు దేవుడు ఆ మనుషులలో నుండి నీతిని ఎలా చూడాలనుకున్నాడో తెలుసుకోండి. నేటి కాలమందు మీ ద్వారా దేవునికి నీతిని ఎలా చూపించాలో నేర్చుకొని నీతిమంతులుగా బ్రతకడమే ప్రధానమైనటువంటి సంగతి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారనివాడైన దేవుడు ఆయా కాలాలలో మనుషులకు అవసరమును బట్టి నిబంధనలు ఆజ్ఞలు అనుగ్రహించాడు. కానీ ఆయన కోరుకుంటున్నదేంటి? ఆదాము నుండి నేటి వరకు కూడా మానవుల నుండి ఆయన కోరుకుంటున్నదేంటి? నీతి, పరిశుద్ధత, యథార్థత, భక్తి, వీటినే కోరుకుంటున్నాడు. కానీ ఆయా కాలాలలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి వాటిని పాటించమన్నాడు. వాటిని పాటించుట ద్వారా మీరు పరిశుద్ధులు కావాలి అన్నాడు. నేటి కాలమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను జాగ్రత్తగా మీరు చేపట్టండి, వాటిని మీరు పాటించండి. పరిశుద్ధులుగా మారటానికి మీ జీవితకాలం అంతా మీరు ప్రయత్నం చేస్తూ క్రీస్తు మార్గంలో నడుచుకుంటారని నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే పాఠ్యాంశంలో దేవుని యొక్క చట్టం, జ్యూరిస్డిక్షన్ లా, గవర్నింగ్ లా, ఈ దేవుని యొక్క నియమ నిబంధనలు దేవుని చట్ట పరిధిలోనికి ఎలా వస్తాయో, దేవుని చట్టము ద్వారా దేవుడు వాటిని ఎలా పరిష్కరింపబడుతున్నాడో, ఆయన న్యాయపీఠం ముందు మనుషులందరికీ ఏ విధమైనటువంటి తీర్పు జరగబోతోందో, ఈ ఇత్యాది విషయాలన్నీ కూడా వచ్చే పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. కనుక క్రమం తప్పకుండా ఈ సంగతులను నేర్చుకుంటూ దేవుని జ్ఞానములో మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రి, ఆయా కాలములలో మనుషులకు మీరు ఇచ్చిన ఆజ్ఞలు, వారు పాటించవలసిన విధానము, దీన్ని అంతటిని గూర్చి చాలా స్పష్టముగా మీ గ్రంథము ద్వారా మాకు సెలవిచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నేటి కాలమందు మేము నిత్యమైన క్రొత్త నిబంధన మీరు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు దయచేసినటువంటి ఆజ్ఞలలో ఉన్నాము, కట్టడలను పాటించవలసిన వారముగా ఉన్నాము. కనుక తండ్రి, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మేము చూచేవారము కాకుండా నిత్యమైన నిబంధన సంబంధమైనటువంటి రక్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి ఎలా లేపబడ్డారో మేము కూడా నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి పాపక్షమాపణ నొందిన వారమై ఈ కాలం ముందు మీరు మాకు దయచేసిన క్రీస్తు విషయమైన ఆజ్ఞలు కట్టడలు పాటించిన వారమై పునరుత్థానము పొందగలుగుటకు అర్హులుగా మార్చబడు నిమిత్తము మా జీవితకాలమంతా పోరాడి మీతో జీవించగలుగుటకు నాయన సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీ ఆత్మ సహాయమును మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని ఉంచి నీతిమంతులుగా మమ్మల్ని మార్చమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, మా జీవితంలో మీ సత్యమునకు ఒప్పుకొని, మీ నిర్ణయమునకు ఒప్పుకొని, మీ నిబంధనను మేము శిరస వహించి పాటిస్తూ మీ చిత్తమును పరిపూర్ణం చేసుకునగలిగే భాగ్యం మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు
మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.